ఈరోజు తొందరగా అయిపోవాలని 2 పొయ్యిలు పెట్టుకున్నాం. ఒకటి బిర్యానీ చేస్తున్నారు అక్క, ఇదే తీయక్క. చికెన్, ఇది వచ్చేసి చికెన్ కర్రీయా ఏంద్రా, పులుసే కదా ఏంద్రా విజయ్? పొగలు గమ్మిస్తున్నావు బిర్యానీనా? బాస్మతియా? బాస్మతి. అబ్బో చేసింది కదా కింద నుంచి పొగ. అంతా బాగానే ఉండింది, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. వీళ్ళు దాన్ని ఏదేదో చేస్తారు. వెరిఫైడ్ డ్రైవర్ అనుకున్నా, వాడు నాట్ వెరిఫైడ్ డ్రైవర్. బాగున్నావురా? మీరు బాగున్నారా అందరా? రేపు ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు మీరు ఎవరు ఉండిందే? నువ్వు ఉండేవా? నువ్వు కూడా ఉండేవా? అతను లేడు. మన వాళ్ళు ఇప్పుడు 1 మిలియన్ ఫుడ్ తినేటప్పుడు చూడండి, ఇక్కడ 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చి మనం పెట్టినప్పుడు ఫుడ్ అప్పుడు వీడియో అయితే చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ ప్లే బటన్ అయితే ఇక్కడే ఓపెన్ చేద్దామని, అందుకే ఇక్కడే ఓపెన్ చేస్తున్నాం. ఏరా ఫుడ్ ఎట్టుండింది అందరికీ? నచ్చిందే? నిజం చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా ఉన్న ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నుంచి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఏదరా 1 మిలియన్ వీడియో మీకు బాగా పొగురు పట్టేసింది, 1 మిలియన్ వచ్చిందని వీడియో కూడా పెట్టలేదు, స్పెషల్ వీడియో అని కామెంట్లు చేసినారు. స్పెషల్ డే రాలేదు, స్పెషల్ డే కాదు అసలు. అప్పటి నుంచి అనుకుంటున్నాం, ఫస్టే పెట్టాలనుకున్నాం. ఇంకా 1 మిలియన్ అవుతుంది కొద్దిసేపట్లో అన్న తర్వాత అయ్యింది. తర్వాత మేము ఒక చేపల వీడియో చేరిపోయినాం. వాన పట్టింది, మామూలు వాన కాదు, మొత్తం దుమ్ము రేపేసి ఫోన్లో నీళ్ళు వేసిపోయినాయి. ఏం చేస్తామా, ఇక దాన్ని బిగించేటప్పటికి ఇంకా సిద్ధు వచ్చి దాన్ని బిగించినాడు. ఒక 4 రోజులు పట్టింది దాన్ని బిగించేటప్పుడు. డిటిఎస్ సిద్ధు అని యూట్యూబ్లో ఉంటాడు, మీరు చూడండి ఒకసారి కావాలంటే. అతను వచ్చి ఇంటికి వచ్చి పాపం బిగించినాడు. సరే తర్వాత సెట్ అయింది, ఇంకా తీద్దామరా అనుకున్నాం. నా స్టమక్ అప్సెట్ అయిపోయింది, హాస్పిటల్లో పెడేసినారు. అదే ఒకరోజు మనం ఎన్ని సెలవులు ఎక్కించిందా? 3-4 సెలవులు ఎక్కించారు. ఇంకా ఆ వారం అట్లా గడిచిపోయింది. ఇంకా బాగలేక ఆ వీడియో తీలా. తర్వాత సరేలే ప్లే బటన్ వస్తే మనం ప్లే బటన్ రాగానే 2 వీడియోలు ఒకేసారి చేద్దాం, ఎందుకులే అన్ని వీడియోలు అంటే ఇది ఆ స్పెషల్ వీడియో ఒకేసారి చేద్దాం అనుకున్నాం. సరే ప్లే బటన్ వచ్చింది. వీళ్ళ మేడం వీడిని అరెస్ట్ చేసేసింది. వీడికి సండే సాటర్డే కూడా సెలవు లేదు, ఇంకోటి చెన్నై నుంచి రాలేదు. ఇంకా మేమిద్దరే ఉంటే ఏం బాగుంటుందిలే, అజయ్ కూడా ఉండాలి కదా అని చెప్పి వెయిట్ చేసాం. అవును, దీనికి మన వాళ్ళే కొంతమంది, అంటే అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు కొంతమంది మీకు పొగురు పట్టేసింది, మీరు 1 మిలియన్ మనకు పొగురు అంత సీన్ లేదు ఏడా మనకు, మీరు ఆ టైం అనుకోవలేదు. మనకైతే ఇంకా 1 మిలియన్ అయిన దానికి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి చాలా థ్యాంక్స్. ఇది ఎప్పుడో చెప్పుండాలా, కాకపోతే మాకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. మేము ఆ ఇబ్బందులన్నీ వీడియోలుగా పెట్టము, ఎందుకంటే అదేదో సింపతి లాగా ఏదో అటాట ఉంటుందని చెప్పి నచ్చదు నాకు అలాంటివి పెట్టేదానికి. ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకెట్టయినా చేద్దామని చెప్పి ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ ప్లే బటన్ మనం పెద్ద యాడో ఓపెన్ చేయట్లేదు అనమాట. అనాథ శరణాలయం ఉంది నాయుడుపేటలో, చిన్నపిల్లల చేయూత అనాథాశ్రమం అని నాయుడుపేటలో ఉంది. అగ్రహారపేట, అదే కరెంట్ ఆఫీసు చెంగాలమ్మ ఉంటుంది పక్కనే, లోతట్టుకుంట. ఆడికైతే వెళ్తాం. ఆడికెళ్ళి మనమే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలా మొత్తం. మనమే ఫుడ్ ప్రిపేర్ చేసి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీరు వీడియోలను చూడవచ్చు మనం ఏమేం చేస్తాం అనేది. అవన్నీ చేసి తీసుకుపోయి వాళ్ళకి పెట్టి ఈ ప్లే బటన్ కూడా ఆడే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాం మొత్తం ఈ వీడియో. అదనమాట, మీరు ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. ఇంకా కూడా సపోర్ట్ చేస్తారు. ఏమన్నా మీరు ఏమైనా చెప్పాలని చెప్పండిరా. ఏమని చెప్పేదా, ఇంత దూరం వచ్చామంటే అంతా వాళ్ళ వల్లే. 10 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. నాకైతే చాలా పెద్ద విషయం. మేమేమనుకున్నాం అంటే 1000 లక్ష అంత ఐడియా లేదులే. మాది టార్గెట్ 1000 మా టార్గెట్. 1000 అయింది, 10,000 అయింది, 1,00,000 అయింది, 5 అయింది, ఇప్పుడు 10 లక్షలు. అది మాకైతే దాదాపు 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ప్రతిరోజు వీడియో పడుతుంది. ఇంకా మీరు చూసుంటారు ఇన్ని రోజులు నా జర్నీలో. ఇంకొంతమంది కూడా ఒక చిన్న విషయం, ఏదన్నా ప్రమోషన్లు వచ్చినప్పుడు కావాలనే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మేము చేసే ప్రమోషన్లో అవి జెన్యూన్ అయితేనే చేస్తాం. అది ఎవరికన్నా ఇబ్బందిగా ఉందంటే దాన్ని అసలు చేయము. ఇప్పుడు దాకా అలాంటివి ఏమి చేయలేదు. మేము డబ్బులు ఎటైనా సంపాదించాలనుకుంటే ఇంకా చాలా ప్రమోషన్లు వస్తాయి. నేను అసలు వీటిని పట్టించుకోను. మనకి ఏదన్నా షాపులు
ఏమన్నా షాపులు అలాంటివి వస్తే జెన్యున్ జెన్యున్గా ఉంటే మాత్రం చేయడానికి ట్రై చేస్తాం. అవి కూడా చాలా తక్కువే ఉంటాయి మన దాంట్లో ప్రమోషన్లో. దానికి కూడా కొంతమంది అలా కామెంట్ చేస్తున్నారు. మీరు అంత చేయబడలేదు, ఎందుకంటే మాకు తెలుసు కొద్దిగా. ఏదైనా తెలిసి తెలియ తప్పు చేసి ఉంటే మాత్రం ఇంకా మనం చేయలేదు ఇప్పుడు దాకా అయితే చేయలే, ఇక కూడా చేయము. అదనమాట. ఇప్పుడైతే మనం పోయి ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ ఈ ప్లే బటన్ ఓపెన్ చేద్దాం. ఇదే మన 1 మిలియన్ స్పెషల్ వీడియో వచ్చింది. ఈరోజు మాకు విజువల్ అవ్వ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు మేము ఏది చేయాలన్నా విజువల్ అవ్వ వచ్చి ముందుండి మాకు అన్నీ అయితే చేసిస్తుంది. లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వాటికి మాకు ఇబ్బంది అయిపోతుంది అసలు. ఫస్ట్ చికెన్ కడుక్కుంటున్నాం. బిర్యానీ ముక్కలు ఇవి ఒక్కొక్క ముక్క 60 గ్రాములు అని చెప్పి తీసుకొచ్చాం. ఇవ్వండి, బిర్యానీకి మనం వాడేటివి ఒక్కొక్క ముక్క 60 గ్రాములు ఉంటాయి. బిర్యానీకి కావాల్సిన చికెన్ అయితే కడగడం అయిపోయింది. మేము ఈరోజు 2 రకాలు చేయబోతున్నాం. ఇది వచ్చి బిర్యానీ ముక్కలు, చికెన్కి వేరేగా గొడుచుకొచ్చా. బిర్యానీ చేసుకోవడానికి చికెన్ అంతా నీట్గా మ్యారినేట్ చేసేద్దాం. ఈ చికెన్లో అయితే అన్ని మసాలాలు వేస్తున్నా. ఆసన మాత్రం గుమాలేస్తుంది. ఇదిగా నీట్గా రెడీ అయిపోయి వచ్చేస్తున్నాడు బిడ్డ. అవ్వాలి లాస్ట్లో ఇప్పుడు నిద్ర లేనాడు దరిద్రుడు. ఈరోజు మా మామస్వామిని మాత్రం తీసుకురాలేదు, ఎందుకంటే సోమాలు వేసినాడు కాబట్టి. ఇంకా ఈరోజు ఆయన మిస్ అయ్యాడు ఈ వీడియోలో. అజయ్ గారు ఈరోజు కటింగ్ సెక్షను. అజయ్ గారికి ఎరగడ్లు కట్ చేసి భలే వచ్చు అని వాడు అనుకుంటాడు. అందుకే గోర్లు పెద్ద చేసి పెట్టుకున్నాడు, తెక్కకుండా చెయ్యి. చూడండి పోయమ్మా అనే కొద్ది ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఆయన నువ్వు నిదానంగా అయ్యి తొందరగా వేయిపోతాయంట, అందుకని కొంచెం చెయ్యి జాగ్రత్త. అదేముందిలే, మళ్ళీ తెచ్చుకోవచ్చు. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద దబర్ పెట్టుకుందాం. దబర్ మాత్రం కతక్కని సెట్ అయింది ఆ బిర్యానీకా. ఈరోజు తొందరగా అయిపోవాలని 2 పొయ్యిలు పెట్టుకున్నాం. ఒకటి బిర్యానీ చేస్తున్నారు. అక్క ఇదే తీయక్క. చికెన్ ఇది వచ్చేసి చికెన్ కర్రీయా ఏంద్రా, పులుసే కదా. అబ్బా పెట్టాక బాయిల్ చేస్తున్నాం, ఉడకబెడుతున్నాం. ఇదిగోండి ఎడైతే చికెన్. మనం చేయబోయే ఐటమ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ, చికెన్ పులుసు. సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. కలర్ఫుల్గా ఉంది దబరా. ఈరోజు అందరూ కష్టపడతా ఉన్నారు ఎండలో, నీడగోళ్ళే. పాపం మెయిన్ అజీ అంతలే, మెయిన్ అజీ కదా, తప్పదు కదా. ఎంతసేపు పడుతుంది అజీ బిర్యానీ అవ్వడానికి? కరెక్ట్గా 12 గంటలకి అక్కడి నుంచి బయలుదేరాలి మనం. 12 గంటల నుంచి బయలుదేరాలా, 12 లోపల బయలుదేరాలా. 12:30 కాడ ఉండాలా. ఈ హైదరాబాద్లో ఇంగ్లీష్ వస్తున్నాయి, తెలుగే రావట్లేదా? అజయ్ గారికి ఆ గంట ఇచ్చారు. కరెంట్ వేసి కరెంట్ ఉండి మిక్సీ వేస్తే అటు తిరుగుతా ఉంది ఆ గంట నుంచి. వంట చేసేది ఒక సాటిస్ఫాక్షన్ మెథడ్ తెలుసా? అది చేస్తా ఉంటే మనకు చెయ్యాలి, ఇంకా మనమే వేయాలి. అవును. బిర్యానీ కోసం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే వేసుకుందాం. అది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. ఇప్పుడు చేతులు నొప్పులు పట్టిపోయేది నీకు. నువ్వు అర్జెంటుగా మీ టీం లీడ్కి అదేదో లెటర్, రిజైన్ లెటర్ పంపించా. మనం నెల్లూరులో ఏంటంటే వడిన చేపల పులుసు పెట్టేద్దాం. వాళ్ళ అవ్వ చూడు, నువ్వు ఉండైనా మనోడు పిల్లని తర్వాత కావాలంటే అటెండ్ చేసుకుందాం అంటుంది. నేనేదో తమాషగా అంటే అవునవును నిజే. వాళ్ళ అవ్వ ఏం చెప్తుందంటే, నువ్వు ఉన్నైనా ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తారు, లేకపోతే లేదు అని విజయ్. అట్లయితే మనకేం చెప్పాలి, అడగతున్నారని చెప్పాలా? అంతే. చిన్న మనోడికి ఏం చెప్తామ్మా? కాదు, రోజు ఏదో ఒక వంట చేసుకొని తింటా ఉంటారు, ఇదే వాళ్ళు చెప్పాలా? మొక్కలు మంచి సైజే కొట్టినాడు రాకిల్ భయ్య. మన హంసలు చూడండి ఈరోజు ఇంకా బయటకు పోలా మునగడానికి, చల్లగుండే లోపల తోటలోనే తిరుగుతా ఉండి. ఏంద్రా విజయ్ పొగలు గమ్మిస్తున్నావు బిర్యానీనా? బాస్మతియా? బాస్మతి, ప్యూర్ బాస్మతియా?
బిర్యానీ అయిపోయేటప్పటికి విజయ్ అయితే దమ్ వేసేస్తున్నాడు. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు కూడా ఎట్లున్నాయో నీట్గా వచ్చేసింది. అబ్బో చేసింది కదా కింద నుంచి పొగ అదిరిపోయింది. ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేస్తున్నా. మొత్తం వంటలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నీ ఎత్తుకొచ్చి హాట్ బాక్స్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాం. ఇది ఏంది చికెన్ కదా, చికెన్ అయితే దీంట్లో పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇది చికెను, ఇది వచ్చేసి బిర్యానీ మన వాళ్ళు చేసింది. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం వాళ్ళ కోసం. అవన్నీ మీకు అక్కడ చూపిస్తాం ఏమేమి తీసుకున్నామో. ఇంకా మా మాంసం ఆటో అయితే తీసుకొచ్చాం, దాంట్లో పెట్టి నాయుడుపేటకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం అందరం కలిసి బ్యాచ్. అన్నీ ఎత్తేసుకున్నాం. ఇంకా ఆటో తెచ్చుకున్నాం ఈరోజు. బైక్లో అయితే సెట్ కాదని ఈరోజు మనకు విజయాలవ్వ, ఈ అజీ అంటే ఇగో ఈ అజీ అడుగు అభిలాష్ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ రా. మనం అంటే ఇంకా మంది వేరు కదా, నువ్వు హెల్ప్ కాదు చేసేది, నువ్వు బాధ్యత మందే కాబట్టి. అవును సేవ. మొత్తం అయితే ఆటోలో పెట్టేసుకున్నాం. అయినా అజీ నువ్వు ఎక్కితే నాయుడుపేట కాదు, వద్దు నాయన తమరు దిగనే. మన అభిలాష్ వెరిఫైడ్ డ్రైవర్ అయిపోయినా. వాడు ఏదో చేస్తున్నాడు రా. ఏంద్రా అభిలేష ఎటు చేస్తున్నావు నువ్వు? సీనియర్ అన్నాడు, మదన్న జూనియర్ అన్నాడు. నాయనా నన్ను వదిలిండ్రా, నాకేం బాగలేదు అంటున్నాడు. స్టార్టింగ్ ప్రాబ్లం అంతా బాగానే ఉండింది, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. వీళ్ళు దాన్ని ఏదేదో వాడు వెరిఫైడ్ డ్రైవర్ అనుకున్నా, వాడు నాట్ వెరిఫైడ్ డ్రైవర్. ఇగో ఏందో స్టార్ట్ కావట్లేదు ఫ్రెండ్స్. టైం అయిపోతుంది, పిల్లకాయలకి అన్నం పెట్టాలా తొందరగా గబగబా వాళ్ళ కష్టపడతా ఉన్నాం. నెట్టాము అయినా స్టార్ట్ కదా చూస్తున్నాం. పక్క దెబ్బకి స్టార్ట్ చేసాడు ఆ మాట అన్నాము. ఎక్కువ ఎక్కింది ఒకే షాట్ కూర్చొని లేరా నువ్వు. ఆటోలో కూర్చునేసాం. ఇంకైతే ఒక 15 నిమిషాల్లో నాయుడుపేట శరణాలయం కాడికి అయితే వెళ్ళిపోతాం. రా 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 వచ్చేసాము మనము ఇక్కడికైతే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాయుడుపేట కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉండే చేయూత చిన్నపిల్లల అనాథాశ్రమం. మనమైతే ఇక్కడికే ఇంతకుముందు 1,00,000 సబ్స్క్రైబర్లు అప్పుడు కూడా ఇక్కడికే వచ్చాం, ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాం. అప్పుడు ఇంకా ఎక్కువ మంది పిల్లకాయలు ఉన్నారు, ఇప్పుడు ఒక 10 మంది పైన ఉన్నారంట. మనకు కూడా తెలియదు, పోయి చూసి మనమైతే అందరికి వడ్డించి ఆ ప్లే బటన్ ఓపెన్ చేద్దాం ఇక్కడే. హాయ్ 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 చిన్నడా. ఎంతమంది ఉన్నారా పిల్లకాయలు? చిన్నగా బాగున్నావురా? మీరు బాగున్నారా అందరా? రే ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు మీరు ఎవరు ఉండిందా? నువ్వు ఉన్నావా? నువ్వు కూడా ఉన్నావు. అతను లేడు. వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన పిల్లకాయలా? ఆ పిల్లడు కొత్తగా వచ్చినాడే. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మంది సార్ బయట తీసుకున్నారు సార్. ఇప్పుడు తీసుకొస్తాడా? లేట్ అవుతుంది అని చెప్పాడా? వస్తామన్నాడే మాత. సరేలే చూద్దాం. మొత్తం ఎంతమంది ఇక్కడ పిల్లకాయలు ఉండేది? మొత్తం 18 మంది అంటే 15 మంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ చెప్పండి రా అందరా. పేర్లు చెప్పండి. నా పేరు శ్రీకాంత్. నా పేరు జితన్. నా పేరు ప్రభాస్. ఇర్ఫాన్. మీ పేరు? రాము. సూపర్. మన వాళ్ళకి ఫుడ్డే కాదు, కొన్ని రకాల ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చాం, అలాగే కొన్ని పప్పులు కూడా తీసుకొచ్చాం. ఇవి కూడా ఇద్దాం అనుకుంటున్నాం, అందుకనే ఇవి కూడా తీసుకొచ్చాం. ఇవి కూడా చిన్నడా లోపల పెట్టుకోండి ఎక్కడ. పర్లేదా? ఈ రైస్ బ్యాగ్ మేమే పెట్టేస్తాం. వీళ్ళల్లో వచ్చేసి ఇంకా పిల్లకాయలు కొంతమంది ఉన్నారంట, వాళ్ళ సార్తో కూడా ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళారంట. ఇంకా మంది ఇక్కడ ఉండే పిల్లకాయలు పెట్టేసి మిగిలింది ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నైట్ అయితే తింటారు, అంతే కదా? సరే మీరు ప్లేట్లు తెచ్చుకోండి. ఇంకా ఇది కూడా చికెన్ కూడా
ప్లేట్ చెయ్యి కింద పెట్టు. చిన్నడ కిందకి పెట్టుకో చెయ్యి. ఇదిగో స్వీట్. ఓకే మేము తింటాం మళ్ళీ. మన వాళ్ళకి అది పెట్టడం అయిపోయింది. అక్కడ కూర్చునేస్తున్నారు అందరూ. ఒకసారి చూపిస్తాం మీకు. రేపు మీరు తిని టేస్ట్ ఎట్టుందో చెప్పాలి నాకు. సరేనా? తినండి. బాగుండదా? అవా బాగుందే. చెప్పండి ఏది బాగా నచ్చింది చెప్పండి రా. ఏది బాగా నచ్చింది చెప్పండి. సార్ వల్లేదులే నాయన, అన్నయ్య. బాగుందే. తినండి తినండి. ఇక్కడైతే మొత్తం అందరు కలిసి 9 మందే ఉన్నారు. మేమైతే ఇంకా ఒక 15 అలాగైతే తీసుకొచ్చాం. ఇంకా చాలా ఉండదు. ఇదిగోండి రైస్ ఉంది, చికెన్ అన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రాత్రికి తినేస్తారు. అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నైట్ అయితే తింటారు. మన వాళ్ళు అయితే ఫుడ్ తింటున్నారు. అన్న మీరు కూడా తినేసిండి. అన్న తినేసిండి. పిల్లకాయలు అందరూ అక్కడ తింటా ఉన్నారు లోపల. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మన ప్లే బటన్ అయితే ఓపెన్ చేద్దాం. వాళ్ళకి కూడా చూపిద్దాం. అది వాళ్ళకి పెట్టాది. మన ప్లే బటన్ అయితే ఓపెన్ చేసి ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి కూడా చూపించి మనం కూడా తీసుకెళ్దాం. ఏరా అంతే కదా? అంతే. ప్లే బటన్ 1 మిలియన్ ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాం అట్లా ఉంటాయి కొన్నిసార్లు. మన వాళ్ళు ఇప్పుడు 1 మిలియన్ ఫుడ్ తినేటప్పుడు చూడండి, ఇక్కడ 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చి మనం పెట్టినప్పుడు ఫుడ్ అప్పుడు వీడియో అయితే చూస్తూ ఉన్నారు. రే మీ టీవీ పెద్దది కొందరా. సరైన టీవీరా మీకు మాత్రం. చూస్తుంటారా వీడియోలు మీరా? మామూలుగా టీవీలో పెట్టుకొని చూస్తారా? చేపలు పడ్డదే. పోండి ఫుడ్ వేసుకోపోండి. వేసుకొచ్చుకోపోండి ఒకసారి. పోండి. అప్పుడు చూడండి మేము ఎట్టున్నాము. మనం 1,00,000 అప్పుడు వచ్చాం ఎడగా. ఆ వీడియో పెట్టుకొని చూస్తా ఉన్నారు. అదే నేను కూడా చెప్పింది. అప్పుడు చూడు నేను చూడు ఎట్టున్నాను. ఆంధ్ర ఈ ఇద్దరు పిల్లకాయలు ఆడుకొని పోయినారు. ఇప్పుడే వచ్చారు. క్రికెట్ ఆడుతూ ఉన్నారంట. ఆడాను ఏడ ఆడుతున్నారా? ఏడ క్రికెటా? ఏమో తెలీదా? మీరు ఎక్కడ ఆడుకుంటున్నారా? మన వాళ్ళకి పాను మిగిలిన ఫుడ్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. వేసి ఇచ్చాడా? ఓకే అన్నీ క్లియర్ చేసేసారా? మనకి ఇల్లు మనకా? ఏం సార్ 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 పాపం మా అభిలాష్ అజయ్ గారు ఈరోజు మంచి హెల్ప్ చేస్తారు మాకు. థ్యాంక్స్ రా. చేశారులే. వా వేసారా వేసారా వేసారా? అప్పుడు అభిలాష్ కాదు ఇడు ఆర్పినాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ ప్లే బటన్ అయితే ఇక్కడే ఓపెన్ చేద్దామని. అందుకే ఇక్కడే ఓపెన్ చేస్తున్నాం. ఏరా ఫుడ్ ఎట్టుండింది అందరికీ? నచ్చిందే? నిజం చెప్పండి. మనమే అది క్యాటరింగ్ కాదు, మనం చేసిందే. ఆల్రెడీ వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చులే. వీడియో వస్తల్లా దాంట్లో పెట్టుకొని చూడండి. ఇంకైతే ఈ ప్లే బటన్ ఓపెన్ చేద్దామా? అదే దీనికి తాళం ఏదైనా ఉందే? అది ఇది చాలా రోజుల నుంచి ఉన్నది. ఓపెన్ చేయాలి. దానికి అదృష్టం వచ్చిందా? అది ఏడా ఓపెన్ చేద్దామని ఇంకా ఏడా ఎత్తి పెట్టాం. అందరూ గుళ్ళు అట్లా ఓపెన్ చేస్తుంటారు. ఇది కూడా గుడి లాంటిదే కాబట్టి ఇంక మనం ఏడే ఓపెన్ చేస్తాం. పెరగడమ్మా పడవ. ప్రెజెంట్ గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ పాసింగ్ 1 మిలియన్. ఇదో కార్డు, ఇది మన ప్లే బటన్. అది చూసినప్పుడు తీసుకున్నప్పుడు అంత ఫీల్ రాలేదు, కానీ బయటకు తీసినప్పుడు అర్థం లాగుందా? చాలా బాగుంది నిజంగా. ఫీల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. లేదు ఇది ఇప్పుడు యూట్యూబ్ చేస్తాం కదా, దాని ఒక 10 లక్షల సబ్స్క్రైబర్లు వస్తే వాళ్ళు అవార్డు లాగా ఇలాగిస్తారు. అడిగితే చెప్తానా చూడండి. ఎడ ఇగో చూడండి రా సరే ఎటుందా?
బాగుందా? ఏ గోల్డెన్ ఫ్లేవర్ చెప్పేస్తున్నాడు వీడియోలు బాగా. స్కూల్కి వెళ్తున్నారా? అది తీసుకో ఒకసారి ఫీల్ చేయి దాన్ని. బాగుంది బాగుంది. ఏమో వీళ్ళకి ఎట్టున్నాయి కానీ నాకైతే అది ఓపెన్ చేసిన వెంటనే ఒకరంతా ఇది నాకు ఇది అరుణ్ తెచ్చాడు నాయుడుపేటలో ఉంటే. అరుణ్ చేత తెప్పించా, తీసుకురానా నాయుడుపేటకు వచ్చిందని. అన్న నా చేతికి ఇస్తే దాన్ని చూస్తేనే ఏదో అదొక రకమైన ఫీలింగ్ సాధించాం అంత. ఏమో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అది సాధించామనో లేకపోతే ఇంకోటి అని కాదు, ఏదో మనకేదో వచ్చిందిరా. ఇంతవరకు ఎప్పుడు చెంబు కూడా రాలేదు. సిల్వర్ ప్లే బటన్ వచ్చింది తర్వాత పెన్సిల్ లబ్బర్లు కాకుండా, కానీ ఇది చూసేదానికి బాగా అట్రాక్టివ్ గా ఉంది. గోల్డ్ కదా కలర్ కానీ బాగుంది కదా అజయ్, బాగుంది, క్యూట్ గా ఉంది. సంపాదించాం లాస్ట్ కి. ఇంకోండి రా చూడండి, పట్టుకోండి చూడండి జాగ్రత్త. బాగుందా? ఓకే, ఈరోజైతే గొప్ప పని చేయకపోయినా మంచి పని అయితే చేసాము. అంటే మాకు అనిపించింది ఏదో ఒకటి ఇది చేయాలనుకున్నాం 1 మిలియన్ అయిన తర్వాత. కాకపోతే మీకు ముందు చెప్పాను కదా ఆ సంఘటనలు అన్నీ జరిగినాయి, అందుకోసమే లేట్ అయింది, లేకపోతే లేట్ అయ్యి ఉండదు. ఫైనల్గా ఎట్టో గట్ట చేసేసాం. ఇంకెవరైతే వీళ్ళది వచ్చేసి చేయూత చిన్నపిల్లల అనాథాశ్రమం అంతే కదరా? మీ సార్ నెంబర్ చెప్పండి. 720700767. అది మీకు ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలన్నా ఆ నెంబర్కి కానీ చేస్తారంటే మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీకు ఇప్పుడు ఆడ వీడియో పెడతాను కొద్దిగా, వాళ్ళ అదేంది ఏమంటారు ఫ్లెక్సీయా, ఆ ఫ్లెక్సీ వీడియో పెడతాను. దాన్ని అయితే మీరు చూసి దాంట్లో నెంబర్లు ఉంటాయి. మీరు ఒకవేళ ఎవరన్నా డొనేషన్ చేయాలన్నా వాళ్ళ సార్తో మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు. ఇదే వీళ్ళ బ్యానరు, చేయూత చిన్నపిల్లల అనాథాశ్రమం నాయుడుపేట. ఇంకో ఫోన్ నెంబర్లు వచ్చి ఇవి. మీరు ఎవరైనా బర్త్డేలు అలాంటివి చేసుకున్నప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే వీళ్ళకి ఫస్ట్ కాల్ చేయండి, తర్వాత వీళ్ళు చెప్తారు. ముందుగానే డేట్ చెప్పండి ఈ డేట్ అని, తర్వాత అయితే ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరికీ మీరు ఫుడ్ పెట్టచ్చు. ఇంకేమైతే బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా థ్యాంక్స్ 10 lakhs చేసిన దానికి. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.